గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం ఆన్సిబుల్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం కదా. లాస్ట్ సెషన్లో ఓకే, మనం ఒక చిన్న ఆన్సిబుల్ ఫైల్ ప్లేబుక్ రాసాం. అంటే AWS తో కనెక్ట్ అయ్యి AWS లో ఉండే EC2 ఇన్స్టెన్సెస్ ని కానీ Route 53 కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఆన్సిబుల్ కి ఉంది అని చూసాం. ఇది ఒక AWS అనే కాదు. సో ఆన్సిబుల్ ఒక సర్వర్, AWS ఒక సిస్టమ్, అలానే అజూర్ ఒక సిస్టమ్, అలానే ఇంకొక వేరే సిస్టమ్స్ చాలా ఉంటాయి. గిట్ హబ్ ఒక సిస్టమ్. ఆన్సిబుల్ దేంతోనైనా కనెక్ట్ అవ్వగలుగుతుంది APIs కానీ అవైలబుల్ లో ఉంటే. ఇప్పుడు AWS APIs అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఓకే, అట్లా ఎనీ సిస్టమ్ కి APIs అవైలబుల్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక వెబ్సైట్ ఏదైనా ఉంది, మీ ప్రాజెక్ట్ లో ఒక అప్లికేషన్ ఉంది అనుకోండి, ఆన్సిబుల్ దానికి కూడా కనెక్ట్ అవ్వగలుగుతుంది అనమాట. అప్పుడు మీరు పైథాన్ కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఆన్సిబుల్ కెన్ కనెక్ట్ టు ఎనీ సిస్టమ్ అండ్ డూ సంథింగ్, కాన్ఫిగరేషన్స్ అనేది చేయగలదు. అండ్ దెన్ మనం ఆన్సిబుల్ వాల్ట్ చూసాం. హౌ కెన్ యూ సెక్యూర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్సిబుల్ ప్లేబుక్స్ అనేది ఆన్సిబుల్ వాల్ట్ యూస్ చేసి మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నాం. ఎన్క్రిప్ట్ చేసిన దాన్ని ఆన్సిబుల్ కి ఇస్తున్నాం. అది పాస్వర్డ్ ఇస్తే డీక్రిప్ట్ చేసుకొని సెక్యూర్ గా ఉంచుతుంది ఇన్ఫర్మేషన్ ని. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్, యూ కెన్ యూస్ ద ఫీచర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ లైక్ AWS లో అయితే SSM పారామీటర్ స్టోర్, సీక్రెట్ మేనేజర్ ఉంటుంది. అలానే అజూర్, గూగుల్ క్లౌడ్ లో కూడా సీక్రెట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ సీక్రెట్స్ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని యూ కెన్ ఆల్సో డూ దట్. సో ఇది మీరు ఇంటర్వ్యూస్ లో చెప్పడానికి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ రోజు మనం ఆన్సిబుల్ డైనమిక్ ఇన్వెంటరీ అనేది చూద్దాం. ఇన్వెంటరీ అంటే ఏంటి? అసలు ఇక్కడ మనకు ఇన్వెంటరీ అంటే లిస్ట్ ఆఫ్ పోస్ట్స్ అండ్ గ్రూప్స్ కదా. అంటే ఆన్సిబుల్ కనెక్ట్ అవ్వగలిగిన సర్వర్స్ అండ్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. ఓకే, ఇది స్టాటిక్ డైనమిక్ ఇది. దిస్ ఇస్ స్టాటిక్ అంటే మనం ముందుగానే IP అడ్రస్లు ఫిక్స్ చేసి ఇస్తున్నాం. డైనమిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? when traffic increases, servers should be increased. When traffic decreased, servers should be terminated. సో ఇది డైనమిక్ ఎన్విరాన్మెంట్. లైక్ ఆహాలో ప్రభాస్ ఇంటర్వ్యూ కానీ, పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ కానీ, మహేష్ బాబు ఇంటర్వ్యూ, ఇట్లా రామ్ చరణ్, NTR ఇట్లాంటి స్టార్స్ ఇంటర్వ్యూస్ అన్ని స్ట్రీమ్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. అలానే హాట్స్టార్ లో ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ స్ట్రీమ్ అవుతున్నప్పుడు కానీ వరల్డ్ వైడ్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సో అప్పుడు ఆటో స్కేలింగ్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు సర్వర్స్ ట్రాఫిక్ ని బట్టి పెరుగుతాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత సర్వర్స్ ట్రాఫిక్ ని బట్టి ఆటోమేటిక్ గా టెర్మినేట్ అవుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకు IP అడ్రస్లు అనేది స్టాటిక్ కాదు, డైనమిక్. ఓకే, ఎప్పుడు ఏ సర్వర్ క్రియేట్ అవుతుందో, ఏ సర్వర్ టర్మినేట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి, సో దీనికి డైనమిక్ ఇన్వెంటరీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. డైనమిక్ ఇన్వెంటరీ అంటే ఏం లేదు. అగైన్ Ansible can connect to dynamic environments like AWS, Azure, GCP, వీటన్నిటికి కనెక్ట్ అయ్యి ఇట్ హ్యాస్ టు query the servers based on the parameters you give. ఓకే, సో ఇప్పుడు నేను AWS అకౌంట్ యూస్ చేస్తున్నాం మన ప్రాజెక్ట్ కి. ఆ AWS అకౌంట్ లో ఈ Ansible అనేది మనం ఎప్పుడైతే ప్లేబుక్స్ రన్ చేయాలనుకున్నామో స్టాటిక్ గా ఉంచట్లేదు కాబట్టి, ఆ టైంలో ఈ Ansible AWS కి కనెక్ట్ అయ్యి మనం ఇచ్చిన పారామీటర్స్ ని బట్టి ఏమేమి సర్వర్స్ ఉన్నాయి అనేది మొత్తము IP అడ్రసెస్ తో సహా ఫెచ్ చేయాలి. ఫెచ్ చేసినప్పుడు ఆ IP అడ్రస్ ని యూస్ చేసుకోవాలి అది. ఓకే, సో అది ఇప్పుడు మనం చూస్తాం.
నేను ఇక్కడ ఒక 30 సర్వర్స్ లాంచ్ చేస్తాను ఇప్పుడు. మీకు మీ కోటా ఉంటుంది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో. మీరు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేయగలరు అనే దానికి ఒక కోటా ఉంటుందండి. సర్వీస్ కోటా ఫీచర్ ఇది చూడండి, మీ అకౌంట్స్ లో మీకు ఎంత కోటా ఉంది అనేది. మినిమం 12 ఉండేలాగా చూసుకోండి. యూ కెన్ రైజ్ అ రిక్వెస్ట్ టు ఇంక్రీజ్ ద కోటా. కొత్త అకౌంట్స్ అయితే తక్కువ ఉంటుంది కోటా, బట్ యూ కెన్ రైజ్ అ రిక్వెస్ట్. సర్వీస్ కోటాస్ అని టైప్ చేసిన తర్వాత Ansible dynamic inventory. ఈ కోటాలో మనకు EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇన్స్టెన్స్ అని సెర్చ్ చేస్తాం. అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దీంట్లో మనం యూజ్ చేసేది టీ టైప్ ఇన్స్టెన్సెస్ కాబట్టి మీ టీ టైప్ ఎక్కడ ఉందో చూడండి. స్పాట్ క్లౌడ్. Dedicated T type instance. Or running dedicated T3 hosts. Dedicated, sorry, on demand. Okay, running on demand. Running on demand standard. ఇది టీ మనం యూస్ చేసేది. ఇది ఓపెన్ చేస్తే మీ కోటా ఎంత ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ప్రెసెంట్ 2 సర్వర్స్ ఉన్నాయి నా దగ్గర. జనరల్ గా నాకు ఇచ్చింది 5, బట్ నేను రిక్వెస్ట్ రైజ్ చేస్తే నాకు 258 వరకు ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ రిక్వెస్ట్ ఇంక్రీజ్ అట్ అకౌంట్ లెవెల్ ఇది క్లిక్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకొని ఒక 20 ఇవ్వండి. మరి 250 అలా ఇవ్వద్దు. ఒక 20 ఇవ్వండి. 20 కంటే మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి 20 ఇచ్చి రిక్వెస్ట్ చేయండి. మీకు ఎక్కువ సర్వర్స్ ని రన్ చేసే యాక్సెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక 30 సర్వర్స్ ని క్రియేట్ చేస్తా ఇక్కడ. సో ఆ లోపు డైనమిక్ ఇన్వెంటరీ అంటే ఏంటో చూద్దాం. Ansible dynamic inventory for AWS. ఓకే, సో ఇది ప్లగ్ఇన్. ప్లగ్ఇన్ అంటే ఏం లేదు, బయట సిస్టమ్స్ తో కనెక్ట్ అవ్వడానికి మనం ప్లగ్ఇన్స్ అనేది యూస్ చేయాలి. సో ఫస్ట్ అథెంటికేట్ అవ్వాలి కాబట్టి Ansible మనం AWS యాక్సెస్ కి సీక్రెట్ కీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి AWS కాన్ఫిగర్ యూస్ చేసి Ansible లో. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ తో ఉండాలి. .aws_ec2.aml ఇలా ఉండాలన్నమాట మీ ఫైల్ నేమ్. ఇది మీ ఇష్టం, డెమో అనేది. దాని తర్వాత ఇలా ఉండాలి ఫైల్ నేమ్.
Okay. So a YAML configuration file that ends with AWS EC2 డాట్ YML కానీ YAML కానీ ఇలా ఉండాలి. సో దాని తర్వాత చూడండి ప్లగ్ఇన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ amazon.aws.aws_ec2 ప్లగ్ఇన్. ఓకే. ఇట్లా ప్లగ్ఇన్ అని ఉన్నప్పుడు దీని వెనకాల ఒక పైథాన్ కోడ్ రాసింటారు అనమాట యాన్సిబుల్ వాళ్ళు. ఓకే. అది ఇన్వోక్ అవుతుంది. మీరు ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు ఆర్ఎల్స్ AWS కాన్ఫిగర్ అని చెప్పి అయినా అక్కడైనా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే మనం ఏ రీజియన్ లో క్వైరీ చేయాలనుకుంటున్నాం. యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ లో క్వైరీ చేయాలనుకుంటున్నాం. ఇంకొంచెం కిందకి వెళ్తే నాకు ప్రైవేట్ ఐపీ అడ్రస్లు కావాలి. అండ్ దెన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. కొంచెం కిందకి ఫిల్టర్స్ అన్ని సర్వర్స్ కావాలా ఆర్ కొన్ని సర్వర్స్ కావాలా? మనం ఏం చేస్తున్నాం ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి ట్యాగ్స్ యూస్ చేసి మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ ట్యాగ్స్ ని బట్టి మనకు వస్తుంది అనమాట. అండ్ ఇన్స్టెన్స్ స్టేట్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ కదా మనకు కావాల్సింది, టర్మినేటెడ్ ఇన్స్టెన్సెస్ అవసరం లేదు కదా. సో ఇట్లా ఈ ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకొని మనం క్వైరీ చేస్తాం. ఓకే. సో ఫుల్ ఫ్లెడ్జ్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఉంటే ఓకే. సో ఇది ఫుల్ ఎగ్జాంపుల్. ప్లగ్ఇన్ అయితే ఇది amazon.aws.aws_ec2. మీకు ఏ రీజియన్స్ లో కావాలి? మనకు యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ లో కావాలి. అండ్ దెన్ ఫిల్టర్స్ నేను నేమ్ యూస్ చేసుకొని ఫిల్టర్ చేస్తాను. ఎంజినిక్స్ కావాలి, మీరు ఇంకా ఎక్కువ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏం కావాలి? నాకు ప్రైవేట్ ఐపీ అడ్రస్లు కావాలి. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసుకొని యాన్సిబుల్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ అయితే రాసేద్దాం. యాన్సిబుల్ లోకి వెళ్తున్నాను. సో demo.aws_ec2.taml. ఓకే. ఇంకా క్వైరీ ఓకే. సరే నేను ఇది తీసుకుంటున్నా. ప్లగ్ఇన్ వచ్చేసి ఇది, రీజియన్స్ వచ్చేసి ఇది. ఓకే. రీజియన్ AWS యుఎస్ ఈస్ట్ 1 అండ్ దెన్ ఫిల్టర్స్ ఫిల్టర్స్ నాకు కావాల్సింది ఇలా ట్యాగ్ ట్యాగ్ నేమ్ మనకు ఎంజినిక్స్ కావాలి. ఓకే. కావాలంటే మనం ఇంకా ఎక్కువ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ట్యాగింగ్ అనేది మ్యాండేటరీ, వితౌట్ ట్యాగింగ్ యూ కెనాట్. మనకి ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చేసి రన్నింగ్ ఇన్స్టెన్సెస్ కావాలి. ఎక్కడో రన్నింగ్ అని ఉంది. ఇన్స్టెన్స్ స్టేట్ నేమ్ షుడ్ బి రన్నింగ్. ఓకే. అండ్ దెన్ మనకు కావాల్సింది ఏంటి? హోస్ట్ నేమ్స్ లో మనకు కావాల్సింది ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఆన్సిబుల్ ఎట్లా కనెక్ట్ అవుతుందంటే యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ లో ఎంజినిక్స్ తో ఉండే రన్నింగ్ సర్వర్స్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని ఫెచ్ చేస్తుంది. ఇది ఫెచ్ చేసి ఇంకా ఫైనల్ గా మనకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇది చూడండి, దిస్ ఇస్ టు కనెక్ట్. ఈ ఫెచ్ చేసిన ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని యూస్ చేసుకొని ఇది కనెక్ట్ అవుతుంది. inventory.ini బదులు ఇది డైనమిక్ ఇన్వెంటరీ YAML ఫైల్ అనమాట. ఓకే. సో నేను ఫస్ట్ సర్వర్స్ క్రియేట్ చేస్తాను ఒక 30. G3.micro
launch instances. Okay. 30 ఇన్స్టెన్సెస్ మనకు క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫెచ్ చేయాలి. లెట్ మీ యూస్ ఆన్సర్. కొంచెం నెట్వర్క్ స్లో ఉంటుంది. ఓకే, క్లోన్. మనకి ఇది వచ్చింది. ఒకసారి క్వైరీ చేద్దాం. కమాండ్ ఇక్కడే ఉంటుంది చూడండి, ఆన్సిబుల్ ఇలా. నేను IAML అని ఇస్తున్నాను. ఓకే, బోటో కోర్ అండ్ బోటో 3 లేదు, నేను ఇన్స్టాల్ చేస్తున్నా. బోటో కోర్, బోటో 3. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ ఏంటి? క్రెడెన్షియల్స్ ఇవ్వలేదు AWS కి అథెంటికేట్ చేయడానికి. క్రెడెన్షియల్స్ అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు IAM సెషన్స్ చూసింటే ఇక్కడ నేను ఇన్స్టెన్స్ స్టేట్ లో సెక్యూరిటీలో మోడిఫై IAM రోల్, నేను ఏదో ఒక రోల్ యాడ్ చేయొచ్చు. ఒక అడ్మిన్ రోల్ యాడ్ చేస్తున్నా. సమ్ అడ్మిన్ రోల్ అది. ఒకవేళ మీరు అది క్రియేట్ చేయకుంటే యూ కెన్ రన్ AWS కాన్ఫిగర్. ఓకే, ఏదో ఒక వే. ఇవి మన IP అడ్రస్లన్నీ. సో ఇప్పుడు చూడండి, యాన్సిబుల్ ఇన్వెంటరీ అనే ఇది పుల్ చేయగలిగింది యాన్సిబుల్. ఇప్పుడు వీటిలో నేను ఒక ప్లే బుక్ రన్ చేయాలి అంటే నేను ఇన్వెంటరీ బదులు -i బదులు నేను ఇంకేమి ఇవ్వాలి? ఇది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఎంజినిక్స్ ఉంది కదా ఇక్కడ. సో నేనేమి ఇవ్వచ్చు అంటే ఓకే, గ్రూపింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు ఒక ప్లే బుక్ రాద్దాం మనం.
23 అని రాస్తాను. నేమ్ Nginx ఇన్స్టాలేషన్ హోస్ట్స్ Nginx అని ఇచ్చాను. బికమ్స్ ఎస్ టాస్క్స్ వచ్చేసి ఇన్స్టాల్ Nginx ansible.builtin.package name Nginx and then state వచ్చేసి present. ఓకే, సో ఇది టాస్క్. లెట్ మీ పుష్ ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఐపీ అడ్రస్లు ఉన్నాయి, 30 సర్వర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఎట్ ఏ టైం 30లో రన్ చేయొచ్చు ఆర్ 5 అలా పికప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు యాన్సిబుల్ అనేది మనం చెప్పాం కదా స్కేలబుల్. ఎట్ ఏ టైం ఇది మల్టిపుల్ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వగలుగుతుంది. యాన్సిబుల్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అని మీరు సెర్చ్ చేస్తే ఫోర్క్ అనే ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ యాన్సిబుల్ ఫైవ్ సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, మీరు అంతకు మించి ఇవ్వాలి అంటే యూజింగ్ 5 ఫోర్క్స్. అంతకు మించి ఇవ్వాలనుకుంటే మీరు మీ ansible.cfg లో ఎన్ని కనెక్ట్ అవ్వాలో ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ansible.cfg ఉంది, ఇదే ఫోల్డర్ లో నేను ఇక్కడ ఉందా ansible.cfg లేదు కదా. ఓకే, సో ఐ విల్ టేక్ దిస్ ansible.cfg నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ ఫోర్క్స్ ఈక్వల్ టు నేను 8 అని ఇస్తున్నా. ఓకే, మీ సర్వర్ కెపాసిటీ కానీ చాలా ఎక్కువ ఉందనుకోండి, మీరు 100-200 అయినా ఇవ్వచ్చు. మనది చిన్న T3.micro కాబట్టి నేను జస్ట్ 8 అని ఇస్తున్నాను. మీరు 10 అలా కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కిట్ఫుల్ యాన్సిబుల్ -playbook -i వచ్చేసి ఇప్పుడు ఇది ఇన్వెంటరీ ఫైల్ ఆల్ సర్వర్స్. సరే, అక్కడ Nginx ఆల్రెడీ ఇచ్చాం కదా. -e ansible_user ఈక్వల్ టు EC2 user -e ansible_password ఈక్వల్ టు DevOps321 23 nginx.aml. hosts all అని ఇద్దామా. ఓకే, గ్రూపింగ్ వచ్చిన సర్వర్స్ అన్ని అన్గ్రూప్డ్ గా వస్తున్నాయి. వీటిని గ్రూప్ చేయాలి అంటే ఆల్ అని వస్తుంది. ఓకే, చిన్న గ్రూపింగ్ ఆప్షన్. tag name _
tag underscore name underscore instance 02. Ungroup అని ఇద్దాం ఒకసారి. ట్రై గ్రూపింగ్ చేయాలి. Just let me search something. Ansible dynamic inventory grouping. Mm, That's not much bad. If this kind already idea on it, please send in the chat. Mouse తీసేస్తే ఎర్రర్ వస్తుంది. Mention all posts in Ansible playbook.
ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ ఆల్ అని ఇస్తున్నాం అంతే. పర్మిషన్ డినైడ్. Easy to user and okay, spelling mistake. సో ఇప్పుడు చూడండి, జస్ట్ హోస్ట్ లో ఆల్ ఇచ్చేవాళ్ళంతే. సో ఆల్ ఇచ్చినప్పుడు ఏంటి, మనం డైనమిక్ గా తీసుకునే సర్వర్స్ మొత్తానికి కనెక్ట్ అయిపోతుంది యాన్సిబుల్ ప్లేబుక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఇన్వెంటరీ, దీంట్లోంచి క్వైరీ చేస్తుంది, వచ్చిన సర్వర్స్ అన్నిటికీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకొని ఈ ప్లేబుక్ రన్ చేస్తుంది. అండ్ నేను ఫోక్స్ బై డిఫాల్ట్ ఇక్కడ 10 ఇచ్చాను కాబట్టి 8 ఇచ్చాను కాబట్టి అట్ ఏ టైం 8 సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో 8 సర్వర్స్ కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ 8 సర్వర్స్ కి కనెక్ట్ అయింది. తర్వాత 8, అలా 24 అయిపోయాయి. ఇంకా లాస్ట్ 8, ఇంకా 8 లేవు కాబట్టి 6. ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 8 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తుంది, దాని తర్వాత 8 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తుంది, దాని తర్వాత అట్లా ప్యారల్ గా చేసుకుంటూ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ లో 8 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, అది ఫోర్క్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఉంది, సీరియల్ అనేది. సీరియల్ అనేది ఏంటి అంటే, ఇక్కడ ఫోర్క్స్ అంటే ఏమవుతుంది, ప్లేబుక్ మొత్తం, ప్లేబుక్ లో ఉండే టాస్క్ లెవెల్లో ఈ టాస్క్ 8 సర్వర్స్ కనెక్ట్ అవుతుంది. సో సీరియల్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ సీరియల్ 10 ఇచ్చానంటే ఈ ప్లేబుక్ ఒక్కసారి రన్ అవుతుంది 10 సర్వర్స్ ని టార్గెట్ చేసి ఫుల్ గా, తర్వాత ఇంకొక 10 సర్వర్స్, తర్వాత ఇంకొక 10 సర్వర్స్. అది చూద్దాం, అది ఎలా అనేది క్లియర్ గా ఇప్పుడు తెలుస్తుంది మనకు. రన్ nginx ansible dot built-in dot service name nginx state started.
ఇక్కడ అవుట్పుట్ కొంచెం అటు ఇటు చూపిస్తుంది కానీ ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉండే నెట్వర్క్, అక్కడ AWS డేటా సెంటర్ లోనే నెట్వర్క్, అదంతా కొంచెం వేరీ అవుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో అయితే 8 సర్వర్స్ కి ఎట్ ఏ టైం కనెక్ట్ అవుతుంది. ఈ రోజు క్విజ్ ఉంది. ఓకే. సో 30 సర్వర్స్ లో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది టైం టేకింగ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్యాగ్ ఇస్తాను. ట్యాగ్ ఇస్తాను. ఆర్ఎల్స్ ఫైన్, లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ టాస్క్ లెవెల్లో జరిగింది. ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది, అట్ ఏ టైం 8 సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది, మళ్ళీ 8 సర్వర్స్ కనెక్ట్ అవుతుంది. ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. బట్ సీరియల్ అంటే ఏంటో చూడండి. సీరియల్ ఆ ప్లే బుక్ 10 సర్వర్స్ కి కనెక్ట్ అవుతుంది ఒకసారి. చూసారా డిఫరెన్స్ అర్థమైందా? నేను సీరియల్ 10 ఇచ్చినప్పుడు ఆ ప్లే బుక్ 10 సర్వర్స్ కి కనెక్ట్ అయ్యి రన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అదే ప్లే బుక్ మళ్ళీ ఇంకొక సర్వర్స్ కి 10 సర్వర్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ రన్ అవుతుంది. అలా అంటే ఇది టాస్క్ లెవెల్ కాదు, ఇది ప్లే లెవెల్. ఫోర్క్స్ అంటే ఆ టాస్క్ అన్ని సర్వర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సీరియల్ అంటే ప్లే బుక్. సో మన సర్వర్స్ ని బట్టి, మన కాంపోనెంట్స్, మన యాన్సిబుల్ సర్వర్ కెపాసిటీని బట్టి మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది డైనమిక్ ఇన్వెంటరీ అండ్ ప్యారల్ ఎగ్జిక్యూషన్ ఇన్ యాన్సిబుల్. మీకు ఏమైనా కీ బేస్డ్ సర్వర్స్ ఉంటే ansible.cfg లో ఆ కీ ఫైల్ కూడా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఈ సర్వర్స్ అన్ని డిలీట్ చేస్తున్నా. ఒక సర్వర్ లాంచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కీ జనరేట్ చేస్తాను. cd ssh -keygen -f ansible. Can ansible private key. Okay. Ansible dot sub. ఇది పబ్లిక్ కీ కదా, దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. Keys. ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రీవియస్ ప్యాక్స్ డిలీట్ చేస్తున్నాం. Ansible import. So
import Ansible key ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. కీ బేస్డ్, నాట్ పాస్వర్డ్ బేస్డ్. Nginx, let it be default AMI. ఇది కీ బేస్డ్ ఇన్స్టెన్స్ అన్నమాట. కీ బేస్డ్ అంటే మీకు తెలుసు కదా, మనం ఫస్ట్ లో రన్ చేసినప్పుడు SSH-i Ansible, ఓకే, EC2 user @ సో ఇప్పుడు Ansible పాస్వర్డ్ కాకుండా కీని యూస్ చేసుకొని కనెక్ట్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ Ansible దగ్గర ఒక ప్రైవేట్ కీ ఉండాలి. యూజువల్ గా ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తాం, Ansible కోసం ఒక సపరేట్ యూజర్ ని క్రియేట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటర్ యూజర్ ని. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఆర్ఎల్స్ యూజర్ నేమ్ అండ్ కీ కానీ Ansible కి ఇస్తాం మనం. సో నేను ఇప్పుడు ఇది Ansible మిషన్ లో పెట్టాలి, Ansible కంట్రోలర్ లో కీ. ఏదైనా ఒక సెక్యూర్ ప్లేస్ లో పెడతాం మనం జనరల్ గా. vim ansible.fem. ఓకే, ఈ పాత్ మీరు ఇక్కడ ఇవ్వాలి Ansible కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే Nginx ప్లేబుక్ ని నేను పోస్ట్స్ అని ఇచ్చి inventory.ini లో జస్ట్ ఇక్కడ ఇస్తున్న IP అడ్రస్. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ అనే దానికి నేను కనెక్ట్ అవ్వాలి. పోస్ట్ ఇస్ వెబ్, బట్ అది కీ బేస్డ్ కదా. inventory.ini లో సారీ ansible.cfg లో మనకు ప్రైవేట్ కీ పాత్ ఉంటుంది అనమాట. డిఫాల్ట్ ప్రైవేట్ కీ ఫైల్, Ansible ప్రైవేట్ కీ ఫైల్. ఇది ప్రైవేట్ కీ ఫైల్ ఎక్కడుంది, ఫుల్ పాత్ ఇవ్వాలి ఇక్కడ. /home/EC2 user/ansible.pem. ఇది రిమోట్_user అంటే మన EC2 యూజర్ అన్నమాట. ఓకే, సో నేను ఇలా ఇచ్చినప్పుడు I can connect. Okay. Git pull. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కండిషన్, ఈ పెమ్ ఫైల్ కి ఎప్పుడు కూడా పర్మిషన్స్ మాక్సిమం 600 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, 600 కంటే ఎక్కువ ఉంటే కనెక్ట్ అవ్వదు. Ansible playbook -i inventory 23 nginx.aml. No route to host. (24.36) అప్డేట్ అవ్వలేదా? గిట్ పుల్ పర్మిషన్ డినైడ్. EC2-user Ansible.pem.
24.36 ఇది కరెక్టే కదా? ఓకే, ఒకసారి SSH -i ansible.pem EC2 అండర్ స్కోర్ user మాన్యువల్ గా కనెక్ట్ చేసి చూద్దాం. సో మాన్యువల్ గా అవ్వట్లేదు అంటే ఆబ్వియస్లీ యాన్సిబుల్ కూడా అవ్వదు. మనం ఇచ్చిన పెన్ ఫైలేనా? పెన్ ఫైలే కదా. ఇది ప్రైవేట్ కీనే. ఒకసారి పర్మిషన్స్ చేంజ్ చేసి చూద్దాం. కొన్నిసార్లు 400 అనుకుంటా. ansible.10 ఇది నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్, 400 600 అనేది. ఏం ప్రాబ్లం లేదు. కీస్ ఎక్కడైనా బై మిస్టేక్ రాంగ్ పెట్టానా? సో ఇక్కడ కనెక్ట్ అయింది కదా. ఇక్కడ కనెక్ట్ అయింది అంటే అక్కడ కూడా కనెక్ట్ అవ్వాలి. EC2 అండర్ స్కోర్ it should be EC2 అండర్ స్కోర్ user. So EC2 hyphen user. ఓకే, న్యూ లైన్స్ లేకుండా ఉండాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది. సెక్యూరిటీ గ్రూప్స్ అలౌ ఆల్ ఉంది కదా. అలౌ ఆల్ ఉంది, నో ప్రాబ్లం. బై డిఫాల్ట్ పబ్లిక్ అథెంటికేషన్ ఎస్ఏ ఉంటుంది. మనకి లోకల్ నుంచి అయింది అంటే సర్వర్ నుంచి కూడా డెఫినెట్లీ అవ్వాలి.
నేను ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తాను. It's cute. Very accessible. ఓకే. బట్ లైనెక్స్‌లో మనకు 644 ఎస్ఎస్హెచ్ డైరెక్ట్‌లో ఉండాలి. మేబీ జస్ట్ చూద్దాం. Just give me a few minutes, huh? I'm checking everything.
Okay. ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటో అర్థం కావట్లేదు. చూస్తే నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్ కాదు కాబట్టి సరే, ఇక్కడ ఒక పని చేస్తాను. ఈ ఎంజినిక్ సర్వర్ కి లాంచ్ అవుతున్నాను. ఇక్కడ నేను సూడో యాక్సెస్ తీసుకొని, ఓకే, ఇక్కడ ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ Ansible_user. ఓకే. User name ఎక్కడ వచ్చింది? Okay, let us take 5 minutes break and then we'll continue. ఓకే, సో ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోతే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నాం. mat.ssh ansible.pem. Okay, ఓకే, ఓకే. సో ఈ అల్గారిథం ఈ సర్వర్ లోంచి యాక్సెప్టెన్స్ లేదు. I need to add this. మన Ansible సర్వర్ లో చిన్న ప్రాబ్లం ఉంది. కొన్ని అల్గారిథమ్స్ SSHD config. VIM etc SSHD_config లో key accepted.
not open file for right. Sudo accessible. Root user can write. Okay. రూట్ యూజర్ కూడా చేంజ్ చేయాలి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఎస్ఎస్హెచ్ అల్గారిథమ్స్ అని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన అల్గారిథం సంథింగ్ ఈడి. ఇది ఈడి అనే అల్గారిథం, ఇంతకు ముందు ఆర్ఎస్ఏ అల్గారిథం ఉండేది. సో ఈ సర్వర్ మనం ఏదైతే యాన్సిబుల్ కంట్రోలర్ మిషన్ ఉందో దాంట్లో అది ఆర్ఎస్ఏ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఈడి అల్గారిథం కాబట్టి ఎస్ఎస్హెచ్ కీజన్ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను ఇంకా దీనిపైన ఎక్కువగా చేయడం వేస్ట్. నేను మళ్ళీ ఈ రోజు అన్ని ఎడిటింగ్ చేసుకొని వచ్చేసి మొత్తము ప్రాపర్ గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, మీరు కీస్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్ఎస్హెచ్ హైఫన్ కీజన్ హైఫన్ టి ఆర్ఎస్ఏ అని ఇస్తే సరిపోతుంది. యాక్చువల్లీ మనం ఇది ఉంది కదా కమాండ్, హైఫన్ టి ఆర్ఎస్ఏ అనేస్తే సరిపోతుంది. ఈడి అనేది కొత్తగా వచ్చిన అల్గారిథము, సో దానివల్ల అది అన్ని సర్వర్స్ లో అది ప్రాపర్ గా సెటప్ చేసి ఉండకపోవచ్చు. మీరు ఇలా ఇచ్చారు అంటే కీస్ జనరేట్ చేసేటప్పుడు డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం క్విజ్ కనెక్ట్ చేద్దాం. మొబైల్స్ తీసుకోండి, విల్ టేక్ ఫర్ నాట్ 2 minutes టైం. Anyone able to join? Okay. ఇంకా ఇక్కడ కోడ్ ఉంది చూడండి, ఈ కోడ్ యూస్ చేసుకొని యూ కెన్ జాయిన్.
క్రియేట్ అనేది ఆబ్సెంట్ ఉందా? రిమూవ్ అంటే okay. Congratulations, Munir, Nitin, and Casper. Please send your name, WhatsApp number, and email ID in the chat. ఈ chat లోనే వాట్సాప్ చాట్ కాదు ఇక్కడే. It's here from Munir. Hi, Munir. Shiva. Hello. Hello, Shiva. Yeah, hi, Munir. Congratulations. Yeah, thanks, Shiva. ఏంటి మీ ప్రొఫైల్? నా ప్రొఫైల్ కరెంట్ యాక్చువల్గా డెవాప్స్ సపోర్ట్ యాక్చువల్గా. ఓకే. బట్ అంటే మాకి ఇంకా ఇదంతా లేదు యాక్చువల్గా. జస్ట్ బిఐవ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ ఏఎంఐస్ రిలీజ్ చేస్తే మాకు ఎవ్రీ మంత్ మేము వాటిని బిల్డ్ చేసి ఏఎంఐస్తో వాటిని డిప్లాయ్ చేయాలి. ఓకే. అంటే
యాక్చువల్‌గా స్క్రిప్టింగ్ పార్ట్‌కి మాకి అంటే అంత ఉండదు. జస్ట్ ఆహ్, ఈ జెన్కిన్స్ పైప్‌లైన్ ట్రిగ్గర్ చేసి మాకక్కడ అంటే హెల్త్ చెక్ చేసి అయిందా లేదా అని చెక్ చేస్తాము. ఇంకా ఓకే. కొన్ని కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ సర్వీస్ అకౌంట్ పాస్వర్డ్ రీసెట్స్ కానీ, ఇప్పుడు ఓకే. ఇట్లాంటివి ఇంకా ఎప్పుడైనా వ మాకి డీఆర్ యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. అంటే డిజాస్టర్ రికవరీకి కొన్నిసార్లు ఏమవుతుందంటే టెస్ట్ చేస్తారనమాట. ఎవ్రీ ఓకే. 6 మంత్స్ అట్లా ఆహ్, అంటే ఇప్పుడు EC2 ఇన్‌స్టాన్సెస్ మల్టిపుల్ రీజన్స్‌లో ఉంటాయి కదా! సో, అవి ఓకే. అవైలబిలిటీ జోన్‌ను మనం ఒకటి టర్మినేట్ చేస్తే సో, మనము ఇన్ని ఇన్ని అని ఇన్ని అని ప్రీ డిఫైన్డ్‌గా మెన్షన్ చేసుంటాం గదా! EC2 లాంచ్ యాహ్! అవ్వాలని. సో, ఒక సబ్‌నెట్‌ని మేము రిమూవ్ చేస్తే, ఇంకో సబ్‌నెట్‌లో అదే ఒక అవైలబిలిటీ జోన్‌లో రిమూవ్ చేస్తే, ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో అది రావాలి యాక్చువల్‌గా. అంటే అన్ని ఇన్స్టెన్స్. ఓకే. సో, అది ఇట్లాంటివి హై అవైలబిలిటీ. హై ఓకే. అవైలబిలిటీ కోసం. ఇంకా అది కాకుండా వల్నరబిలిటీస్ కొన్ని వస్తాయన్నమాట. యాక్చువల్‌గా ఎవ్రీ ఎవ్రీ టైమ్ మేము డిప్లాయ్ చేసినప్పుడు కొన్ని వల్నరబిలిటీస్ వస్తాయి. సీవీ రిపోర్ట్ అని మాకు ఒక వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్ ఉంటది. వాళ్ళు మాకు ఓకే. సెండ్ చేస్తారనమాట. సెండ్ చేసినప్పుడు మేము ఆ వల్నరబిలిటీ రిపోర్ట్ చెక్ చేసి, ఈ వల్నరబిలిటీస్ అప్లికేషన్ రిలేటెడా లేకపోతే ఇన్ఫ్రా రిలేటెడా అని చూసి, దాని తర్వాత మేము అది ఇన్ఫ్రా రిలేటెడ్ అయితే ఆహ్, మేము అంటే మా టీమ్ ఉంటారు. ప్లాట్‌ఫార్మ్ డెవాప్స్ టీమ్ అని. సో, వాళ్ళకి సెండ్ చేస్తాము. ఓకే. ప్రైమరీ‌గా మేము అనలైజ్ చేయాలన్నమాట. ఏమొచ్చాయి వల్నరబిలిటీస్ అని. ఇన్ కేస్ ఓకే. అది వెర్షన్స్ అప్‌గ్రేడ్ ఇట్లాంటివైతే మాత్రం అది మేము చేంజ్ చేసేసి జస్ట్ వెర్షన్స్ మాత్రము ఇంకా సెండ్ చేస్తాము అది. ఇంకా లేదు అంటే ఓకే. అది ఇంకా చేంజెస్ ఏమన్నా కావాలి కాన్ఫిగరేషన్‌లో అంటే ప్లాట్‌ఫార్మ్ టీమ్ చేంజ్ చేస్తారనమాట. ఇంకా అప్లికేషన్ ఓకే. రిలేటెడ్ వల్నరబిలిటీస్ వస్తే మాత్రము అప్లికేషన్ వాళ్ళు టీమ్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారు కోడ్‌లో. ఆహ్, ఓకే. అలాగనమాట. ఇంకా ఇట్లా చిన్న చిన్నవనమాట. కంప్లీట్‌గా హ్యాండ్స్ ఆన్ ఏం లేదు. ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఓకే. ఉన్నవే ఉంటాయి. ఇంకా కొత్తవేమన్నా ఉంటే అది ప్లాట్‌ఫార్మ్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మేము ఓన్లీ జస్ట్ డెవాప్స్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు నేనేందంటే అలాగ మూవ్ అవుదామనేసి ఇక్కడ ఓకే. చూస్తున్నాననమాట. ఇంకా చాలా మా బాగా దాంట్లో ప్రాక్టీస్ యాక్చువల్‌గా యాన్సిబుల్ యూజ్ చేస్తారు. కానీ అది ఎలా యూజ్ చేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పింది డైనమిక్ ఉంది కదా! యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. ఇది హ్మ్. లేదు మా దాంట్లో. డైనమిక్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే యాన్సిబుల్ ఎలా యూజ్ చేస్తున్నారంటే ఈ గోల్డెన్ ఏఎంఐ బిల్డ్ చేసేటప్పుడే వాళ్ళు ఒక ఐ థింక్ ప్యాకర్ అని ఒకటుంటది కదా! యాక్చువల్‌గా. ఏఎంఐ బిల్డ్ చేయడానికి. సెన్సిబుల్ డైనమిక్ ఇన్వెంటరీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అవును. మనకి నెక్స్ట్ టెర్రాఫార్మ్‌లో వస్తుంది. హ్మ్. ఓకేనా? ఓకే. సో, ఓకే. ఇది ఇంటర్వ్యూ పర్పస్ కోసం నేను చెప్పాను. అంటే ఇది వన్ ఆఫ్ ఆహా! ద ఫీచర్ ఉంది. ఏ ఏ టూల్‌లో అయినా, ఏ ప్రొడక్ట్‌లోనైనా ఉన్న ఫీచర్స్ అన్నీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం అయితే అదే మనం యూజ్ చేస్తాం. ఆ! ఓకే. ఓకే. నేను ఓకే. యాక్చువల్‌గా ఇది సో, డౌట్ అడుగుదామనుకున్నా. అంటే మా దాంట్లో డైనమిక్ ఇన్వెంటరీ యూజ్ చేయరు. కానీ మేము అలా అని ఇన్వెంటరీ.ini ఫైల్ కూడా ఎక్కడ లేదు ప్రాజెక్ట్‌లో. అందుకని అవసరం లేదు. అది నెక్స్ట్ వస్తుంది మనకు టెర్రాఫార్మ్‌లో చేసేప్పుడు ఫుల్ బేస్డ్ హుహు. యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాము. మనం కూడా ఏఎంఐస్ బిల్డ్ చేస్తాము. అసలు యాన్సిబుల్ అనేది కొంచెం డిఫరెంట్‌గా యూజ్ చేస్తాం అక్కడ. ఓకేనా? సో, ఆహా! అలాంటిదేం అవసరం లేదు కూడా. ఇది ఇంటర్వ్యూ పర్పస్ కోసం. ఓకే. ఓకే. బట్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. దాని హుహు. యూజ్ కేస్ అనేది డిఫరెంట్. బట్ అది అవసరం లేదు కూడా. ఆహా! ఓకే. సో, ఓకే. ఎంత మీ ఎక్స్‌పీరియన్స్? నాది ఓవరాల్‌గా 6.10 ఉంది. కానీ డెవాప్స్ రోల్‌లోకొచ్చి జస్ట్ రీసెంట్‌గానే నేను ఇందులోకి యాక్చువల్‌గా వచ్చా. అది ఓకే. కూడా మీరు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆ ప్లాట్‌ఫార్మ్ టీమ్‌లోకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఆహ్, అదే నాకు ఆ ప్రాక్టీస్ లేకనే యాక్చువల్‌గా నేను బయటికిప్పుడు స్విచ్ చేయాలని ప్లాన్ శివ నాది ప్రాబ్లమ్. ఫస్ట్ మీ దాంట్లోనే ట్రై చేయండి. ఓకే. ఆహా! ఓకే. ఓకే. అదే ఇంకా యాక్చువల్‌గా వాయిస్ ఇప్పుడు క్యాష్. యాహ్! 6 చెప్పండి. పాయింట్ ఆహా! సరే అయితే థాంక్యూ. యాహ్! ఓకే అండి. థాంక్ యూ. హూ ఈస్ క్యాస్పర్? మీ ఇమెయిల్ ఐడీ పంపించండి ఒకసారి. హాయ్ నితిన్. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాహ్! నేను టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్. L2 సపోర్టా?
L2 అన్న. లాస్ట్ 5 ఇయర్స్ ఓకే. నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే. సో నాకు ఈ డెవాప్స్ మీద అసలు నాలెడ్జ్ లేదు. ఓకే. మీ ఇంటర్వ్యూ చూసాను యూట్యూబ్ లో, ఒక ఛానల్లో వచ్చింది. నైట్ 12 నా షిఫ్ట్ టైంలో చూసాను. అది కూడా సడన్ గా వచ్చింది నా ఫీడ్ లో. అండ్ ఐ లైక్ ఇట్. అండ్ విత్ ఇన్ వీక్ నేను జాయిన్ అయ్యాను. అండ్ దిస్ కోర్సెస్ లిటరలీ సో అవసరం. అంటే నాకు చాలా అర్థమైందండి ఆ కోర్స్ లో. నేను అనుకోలేదు ఇంత అర్థమవుతుందని. లైక్ నేను థ్యాంక్ యూ సో మచ్. ఎంత మీ ఎక్స్పీరియన్స్? 5 years 3 months అన్న. ఓకే. కంప్లీట్లీ L2 సపోర్టేనా? లేదన్నా, నేను L2 అయ్యింది ఒక 2 years బ్యాక్. 2 years కూడా కాదు, 1 year బ్యాక్ అయ్యాను. సో అంతకుముందు అంటే నేను స్టార్ట్ చేసింది కస్టమర్ సపోర్ట్. అసలు నేను చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే. స్టార్ట్ చేసిందేమో కస్టమర్ సపోర్ట్ లో. దాని తర్వాత ఓకే. స్లోగా టెక్నికల్ వైపు మూవ్ అవుతూ ఇట్లా వచ్చాను. ఓకే. యా. సో క్లాసెస్ అయితే చాలా బాగా ఆల్ అర్థమయ్యాయి. ద బెస్ట్. ఇన్ఫాక్ట్ ఈ యా. ఈ రోజుల సెకండ్ ర్యాంక్ వస్తామని నాకే షాక్. ఎందుకంటే నేను లినక్స్ బాగా ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఓకే. నేను ఫిజిక్స్ ఇచ్చినా కానీ నేను కనీసం 10th లో కూడా రాలేదు. 11 13 దగ్గర ఆగిపోయాను. ఓకే. ఈ రోజు నేను లైక్ లాస్ట్ 2 days నుంచి నేను ఎంత ఆన్సిబుల్ ప్రిపేర్ అయినా కానీ నా ప్రాజెక్ట్ ఏది వర్క్ అవ్వట్లేదు. అంటే రోల్స్ ఓకే. దగ్గరికి వెళ్ళేసరికి ఏమో బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈ రోజు మీరు Hmm. నిన్న AWS చెప్పిందేమో నేనేం చేశానంటే, మీరు డైరెక్ట్ గా చెప్పారు కదా, నేను దాన్ని ఏం చేశానంటే ట్వీక్స్ చేసి దానిలో రోల్స్ పెట్టాను. అంటే రోల్స్, దానిలో టాస్క్, దానిలో వ్యాల్యూస్ అన్ని పెట్టి చేశాను. అది వర్క్ ఓకే. అవ్వట్లేదు. నేను అనుకున్నా అసలు నాకు ఓకే. యాన్సిబుల్ రావట్లేదేమో అనుకుని. అంటే ఈరోజు మార్నింగ్ 3 నుంచి కూర్చొని 6:30 వరకు చేశాను. చికాగో వచ్చి ఓ. వాక్కి వచ్చి క్లాస్ జాయిన్ అయితే లైక్ మళ్ళీ షాకింగ్ అనిపించింది నాకు. థ్యాంక్స్ అన్న. మోస్ట్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ చేయండి అంత ఇంకేంటి. యా, షూర్ బ్రో. Who is Casper? Okay, let us have few questions. Raghu Kadapala. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. Yeah, hi Raghu. Good morning. ఇది ప్లేబుక్ టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిఫాల్ట్ గా ఉంటుందా, లేకపోతే అంటే 2 hours రన్ అవుతుందా ఒక ప్లేబుక్? 2 hours, sir. అంటే ఇప్పుడు సపోజ్ మేము సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఒక ఫుల్ బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి, ఒక Okay. టెరాబైట్స్ లో ఆ డేటాబేస్ సైజ్ ఉంటుంది. సో మనం ఒక Okay. ఇనిషియేట్ చేస్తే అది ఎంతవరకు రన్ అవుతుందండి? అంటే ప్లేబుక్ టైం అనేది ఎక్కువ పడుతున్నప్పుడు అన్న మీ మీనింగ్? కరెక్ట్. అది ఎంత వరకు అని కాదు, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి ఫైల్ కాపీ చేస్తున్నాము, ఒక పెద్ద ఫైల్ అనుకోండి. సో ఆ కనెక్షన్ అనేది రన్నింగ్ లో ఉన్నంత వరకు అది వెళ్తూనే ఉంటుంది కదా, జస్ట్ లైక్ పెన్ డ్రైవ్ అండ్ ల్యాప్టాప్. కరెక్ట్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఉంటుంది నెట్వర్క్ లో. ఓకే. నెట్వర్క్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫైల్ ఆగిపోతుంది. సో ఓకే, దీనికోసం పర్టికులర్ గా మనం వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదండి కాన్ఫిగరేషన్ ఫైల్లో? వేరియబుల్స్ ఏం అవసరం లేదు దానికి. యాన్సిబుల్ అనేది SSH కనెక్షన్ యూస్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఒక్కొక్క టాస్క్ కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, అది అయిపోగానే టర్మినేట్ చేస్తుంది, మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, మళ్ళీ టర్మినేట్ చేస్తుంది, అలా చేస్తూ వెళ్తుంది. ఓకే, వితౌట్ ఏం ఇంటరాప్షన్ జరిగినంత వరకు ఇది కనెక్షన్ లోనే ఉంటుంది, యాన్సిబుల్ టు రిమోట్ సర్వర్. యా. సో ప్రాబ్లం ఏం లేనంత వరకు నెట్వర్క్ లో అదే అలా ఏం ప్రాబ్లం రాదు. కానీ ఇంత టెరాబైట్స్ అంత ఫైల్స్ ని యాన్సిబుల్ యూస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, Just అది question. అంటిల్ ఇట్ ఈస్ మీరు టూ మెనీ నెంబర్ ఆఫ్ సర్వర్స్ తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు దానికి సపరేట్ ఉంటాయి టూల్స్. యాన్సిబుల్ అన్నిటికీ సొల్యూషన్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. రాకేష్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. అండ్ నాకు ఇదే డౌట్ ఉండేది. సో ప్రాజెక్ట్స్ లో జనరల్ గా పెమ్ ఫైల్ వాడతాం కదా, సో ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడతాము. సో అది అలా కవర్ చేశారు మీరు. సో బట్ మల్టిపుల్ ఉంటే మనం ఫైల్లో పెట్టాలనుకుంటారు కదండి. మల్టిపుల్ సర్వర్స్ ఉంటే యాక్చువల్లీ మీ దగ్గర మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు ఒక కాంపోనెంట్ పైనే కదా మనం వర్క్ చేస్తాం. బ్యాక్ ఎండ్ సర్వర్స్ అన్ని ఒక 30 ఉన్నాయి అనుకోండి. ఓకే, 30లో మీరు ఐదర్ పాస్వర్డ్ ఆర్ కీ బేస్డ్ అని మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, ఓకే, ఒకవేళ 30 సర్వర్స్ ని మీరు కీ బేస్డ్ అన్నప్పుడు ఒక యూజర్ ని మీరు క్రియేట్ చేసి సపరేట్ గా యాన్సిబుల్ కోసం అన్నిటికీ అదే కీ ఇవ్వాలన్నమాట. డిఫరెంట్ got it, కీస్ ఇస్తే మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది.
రైట్ ఒకవేళ రైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకోండి, యాన్సిబుల్ కోసం ఒక సపరేట్ యూజర్ ని క్రియేట్ చేసి అన్నిటికీ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. అదైతే మనం చేసాం కదా సేమ్ మన దాంట్లో లాగా. యా సేమ్ అలానే. కీ అయితే అన్నిటికీ ఒకే కీని మనం ఇవ్వాల్సి వస్తుంది అంతే. ఓకే ఓకే అది ఓకే రేపు నేను చూపిస్తానులేండి. ఇంకా ఇక్కడ ఈ ఈ అల్గారిథం వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. రేపు ఇది క్లియర్ చేసుకొని ఇంకా మనం టెరాఫామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది యాక్చువల్గా నాకు కూడా నేను బయట పిమ్ ఫైల్ SSH keygen తో క్రియేట్ చేసినప్పుడు సేమ్ ఎర్రర్ వచ్చింది. చాలాసేపు కొట్టుకున్నాను, కాకపోతే అది కుదరలేదు. సో నేను ఇంత R&D చేసి చేయకుండా ఏం చేశానంటే కన్సోల్ నుండి మనకు ఇంకో ఆప్షన్ ఉంది, అదే పెట్టాను మీకు. అతని నుంచి కనెక్ట్ ఓకే. కన్సోల్ నుంచి కీ పేర్ జనరేట్ చేశాను. అందులో ఈడీ ఓకే కాకుండా ఓకే. ఇంకొక ఆప్షన్ ఉంది, అది RSA అని RSA చెప్పి. ఆప్షన్ తీసుకుంటుంది. సో అక్కడ నుంచి జనరేట్ చేసి కనెక్ట్ అయ్యాను, అప్పుడు కనెక్ట్ అయ్యాను. యా అదైనా ఓకే. RSA ఆప్షన్ ఓకే. సో అదే ఇంకా మళ్ళీ టైం అయిపోతుందని నేను రేపు చూద్దామని చెప్పి. ఓకే 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 దట్స్ ఇట్. థ్యాంక్ యూ. డి బ్రహ్మ. అశోక్ గారు బై మిస్టేక్ వచ్చిందండి, సారీ. ఓకే నో ప్రాబ్లం. అశోక్. అశోక్ ఇక రేపటి నుంచి టెరాఫామ్ స్టార్ట్ చేస్తాము. ఓకే. టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ అండ్ AWS అన్ని వస్తాయి ఇంకా వరుసగా. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నంత ఒక బేస్ లాగా ఇది. దానిపైన ఇంకా వచ్చే టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్, AWS సర్వీసెస్ ఇవన్నీ ఇంటర్వ్యూలో ఆబ్వియస్లీ మోస్ట్లీ 90% క్వశ్చన్స్ వీటిపైనే ఉంటాయి. మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉండండి, వీకెండ్స్ అయినా అండ్ డైలీ బేసిస్ కూడా. ఓకే. నెక్స్ట్ 1.5 month అవుతుంది కదా, ఇవన్నీ ఎలాగూ 1.5 to 2 months అవుతుంది. That's all for today's session. Have a nice day. See you tomorrow.